Hello everyone, I'm Dr. Soumya, fertility specialist, laparoscopic surgeon, obstetrician and a gynecologist. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఆర్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వింటూ ఉన్నారు కదా. సో ఈరోజు మనం ఆ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, అంటే సర్విక్స్కి వచ్చే క్యాన్సర్. అసలు ఈ సర్విక్స్ అంటే ఏంటి? సో ఆడవాళ్ళల్లో ఉండే యూటరస్ ఆర్ గర్భాశయం యొక్క మౌత్ ఆర్ ఓపెనింగ్ని సర్విక్స్ అని అంటాము. దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. సో దీనికి హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి? సో మన ఇండియాలో 83% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివి వైరస్ వల్ల వస్తున్నాయి. సో ఈ హెచ్పివి అంటే ఏంటి? హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. సో దీనిలో రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా 611 అనే స్ట్రెయిన్స్ జెనైటల్ వార్డ్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్లో చిన్న చిన్న లీజన్స్లా వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వార్డ్స్, జెనైటల్ వార్డ్స్ని కాజ్ చేస్తుంది. అండ్ 16 and 18 అనే స్ట్రెయిన్ క్యాన్సర్ సర్విక్స్ని కాజ్ చేస్తుంది. అండ్ ఇండియాలో ఉమెన్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ క్యాన్సర్ సర్విక్స్. సో హెచ్పివి ఎలా స్ప్రెడ్ అవుతుంది? మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా కానీ, ఆర్ ఇన్ఫెక్టెడ్ పార్ట్నర్తో అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే కాండోమ్ లేకుండా ఇంటర్కోర్స్ చేసినా కానీ, ఈవెన్ ఇన్ఫెక్టెడ్ పార్ట్నర్తో జెనైటల్ ఏరియాస్ అంటే ప్రైవేట్ పార్ట్స్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయినా కూడా హెచ్పివి వైరస్ వస్తుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఈ 6, 11, 16, 18 అనే స్ట్రెయిన్స్ అంటే జెనైటల్ వార్డ్స్ కానీ క్యాన్సర్ సర్విక్స్ కానీ కాజ్ చేసే వైరస్కి వ్యాక్సినేషన్ అనమాట. ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వ్యాక్సిన్ వేయించేసుకుంటే బెటర్. యాజ్ ఎర్లీ యాజ్ 9 yearsకే స్టార్ట్ చేయొచ్చు. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఇది యానల్ క్యాన్సర్స్, మగవాళ్ళలో పినైల్ క్యాన్సరు, ఓరోఫారింజియల్ అంటే మౌత్లో వచ్చే క్యాన్సరు, ఇంకా వల్వల్ అండ్ వెజనల్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తుంది. కాబట్టి ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వేయించుకోవచ్చు. దీనిలో 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఈ 6, 11, 16, 18 అనే స్ట్రెయిన్స్ని కవర్ చేసేది క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్. ఇంకోటి మిగతా స్ట్రెయిన్స్ విచ్ కాజ్ అదర్ క్యాన్సర్స్ వాటిని కవర్ చేసేది నానోవాలెంట్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ డోసెస్ ఏంటంటే 9 to 14 years వాళ్ళు ఫస్ట్ 0 dose వేయించుకుని, అది వేయించుకున్న 6 monthsకి సెకండ్ డోస్ వేయించుకుంటే సరిపోతుంది. అదే 14 to 26 years వాళ్ళు ఫస్ట్ 0 dose వేయించుకొని, అది వేయించుకున్న 2 monthsకి సెకండ్ డోస్ అండ్ 6 monthsకి థర్డ్ డోస్ వేయించుకుంటే సరిపోతుంది. సో వాట్ అబౌట్ మోర్ దెన్ 26 years? సో మోర్ దెన్ 26 years వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. బికాజ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కాబట్టి ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసి ఉన్నా కూడా మీ డాక్టర్తో కన్సల్ట్ చేసి దాని బెనిఫిట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి అనేది డిస్కస్ చేసి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు.